హలో ఎవ్రీవన్. ఈరోజు మనం బీఎస్సీలో ఉన్న మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అనే ఒక కోర్స్ గురించి తెలుసుకుందాం. ఈ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ని షార్ట్ ఫామ్లో ఎంఎల్టీ అని పిలుస్తాం. ఈ ఎంఎల్టీ అనేది కంప్లీట్గా మెడికల్ రిలేటెడ్ కోర్స్. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ ఈజ్ ఎ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ విచ్ డీల్స్ విత్ ది డయాగ్నసిస్. డయాగ్నసిస్ అంటే ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఇప్పుడు మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ అనే అతను మనకి డైరెక్ట్గా మెడిసిన్స్ అనేటివి రాసివ్వకుండా మీ బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అని తెలుసుకోవడానికి కొన్ని టెస్ట్లు అనేటివి రాసిస్తారు. లైక్ బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్ ఇలాంటివి రాసిస్తారు. అంతేకాకుండా ఎక్స్రేస్, సిటీ స్కాన్ ఇలాంటి టెస్ట్లను రాసి ఇస్తే ఈ ల్యాబ్ టెక్నీషియన్స్ ద్వారా ఆ టెస్ట్లను చేసి తెలుసుకోవడమే ఈ డయాగ్నసిస్. అంతేకాకుండా ట్రీట్మెంట్ అండ్ ప్రిజర్వేషన్ని ఈ టెక్నికల్ ల్యాబొరేటరీ ద్వారా మనం తెలుసుకుంటాం. ఈ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్లో మైక్రోబయాలజీ, హెటరాలజీ, బ్యాక్టీరియాలజీ, కెమికల్ అండ్ మైక్రోస్కోపిక్ లాంటి సబ్జెక్ట్స్ని మనం చదువుకుంటాం. ఇదే కాకుండా హ్యూమన్ బాడీలో ఏం డిసీజెస్ ఉన్నాయి అని ఈ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ ద్వారా మనం తెలుసుకుంటాము. ఈ కోర్స్ చేస్తే ఓన్లీ హాస్పిటల్స్లో మాత్రమే కాకుండా ఓన్గా కూడా మనం ల్యాబ్స్ అనేటివి రన్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో కంపెనీలలో కూడా మనం వర్క్ చేయొచ్చు. అంతేకాకుండా ప్రైవేట్ అండ్ హెల్త్ సెక్టార్లలో వర్క్ చేయొచ్చు. అలాగే రీసెర్చ్ ఫీల్డ్లో కూడా వెళ్ళొచ్చు. ఇది ఇప్పుడే కాదు, ఫ్యూచర్లో కూడా మంచి స్కోప్ ఉండే కోర్స్ ఇది. ఇలాంటి కోర్సు చేయడానికి ఏం ఎలిజిబిలిటీ కావాలో చూద్దాం. ఈ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేయడానికి ఎడ్యుకేషనల్ గ్యాప్ లేకుండా 10th and 12th పాస్ అయి ఉండాలి. అలాగే 12thలో అబవ్ 45% మార్క్స్ వచ్చి ఉండాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ సబ్జెక్ట్స్ మెయిన్గా ఉండాలి. అలాగే ఎవరైతే డిప్లొమా ఎంఎల్టీ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళకి డైరెక్ట్గా లేటర్ ఎంట్రీలో సీట్ దొరుకుతుంది. ఇక కోర్స్ డ్యూరేషన్ గురించి చెప్పాలంటే ఇది 4-year కోర్స్. ఫస్ట్ 3 years థియరిటికల్ క్లాసెస్ పైన మనం చదువుకుంటాం. లాస్ట్ 1 yearలో ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది. ఏదైతే మనం 3 years థియరిటికల్గా చదువుకుంటామో దాన్ని ప్రాక్టికల్గా ఈ ఇంటర్న్షిప్లో ఇంప్లిమెంట్ చేస్తాము. అంతేకాకుండా ఈ ఇంటర్న్షిప్లో సమ్ అమౌంట్ అనేది మనం ఎర్న్ చేసుకోవచ్చు. ఎవరైతే డిప్లొమా ఎంఎల్టీ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళకి ఈ కోర్స్ అనేది 3 years ఉంటుంది. ఇక ఫీజు గురించి చెప్పాలంటే అది మీరు సెలెక్ట్ చేసుకునే కాలేజ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఇప్పటికైతే కోర్స్ గురించి దాని డ్యూరేషన్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు జాబ్ ఓపెనింగ్స్ గురించి తెలుసుకుందాం. ఫైనల్గా జాబ్ ఓపెనింగ్స్ గురించి చెప్పాలంటే ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ సుపీరియర్, ల్యాబ్ టెక్నాలజిస్ట్, ల్యాబ్ మేనేజర్, ల్యాబ్ అనలైసిస్ అండ్ ల్యాబ్ అసిస్టెంట్ లాంటి రోల్స్లలో మనకు ఉద్యోగ అవకాశాలు అనేటివి దొరుకుతాయి. ఇలాంటి రోల్స్లో ప్లేస్ అయిన వారికి పర్ మంత్కి యావరేజ్గా 20,000 నుంచి 30,000 వరకు మంత్లీ శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, ఇప్పటికైతే ఈ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ పైన ఒక ఐడియా అయితే వచ్చింది కదా. ఫర్దర్గా కోర్స్ గురించి కానీ దాని ఫీజు గురించి కానీ లేదా కాలేజ్ సెలెక్షన్స్లో ఏమైనా డౌట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి ఫ్రీ కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.